అండి సభకు విచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ లేదా ఆత్మీయులందరికీ నమస్కారం అండి. ఇదేదో బర్త్డే పార్టీ లాగా ఉంది. మంచి బెలూన్స్ కట్టి నాకు కూలర్ అరేంజ్మెంట్స్ చేసి చాలా థ్యాంక్ యూ వీటన్నిటికీ. సో నేను ఇవాళ ఉదయం నుంచి కొన్ని చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతూ ఉన్నానమ్మా. అంటే మీ ఊర్లకు వచ్చి మీరే ఆల్రెడీ చాలా బాధలు పడుతున్నారో అవి తెలుస్తుంది. కాకపోతే నేను తిరగడం వల్ల నేను కళ్ళారా చూస్తున్నా. అంటే కొన్ని విషయాలు మనం చెప్తే ఇది జరగట్లేదులే, మరీ ఇంత ఘోరంగా ఎలా చేస్తారు అనుకుంటాం దూరంగా ఉన్నప్పుడు. కానీ ఈసారి ఊర్లోకి వచ్చి చూస్తుంటే మేము ఊహించిన దానికన్నా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఒక ఉదాహరణ ఏంటంటే ఇవాళ కృష్ణపాలెం, హనుమాన్ పాలెమో కొత్తపాలెం. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంటే అసలు ఈ ఇసుక అంటే ఎటు నుంచి తెస్తున్నారు, ఇసుక మాఫియా ఇలా చెప్తున్నారు కదా. సో అక్కడ అసలు ఎక్కడుందో చూద్దామని వెళ్ళాను నేను. చేస్తే కృష్ణా నది ఒడ్డున అంటే అంతకుముందు మన ఒక కట్టలాగా నిర్మించింది, అక్కడ వరకు నీరు వచ్చేదంట. అంటే ఒక నదికి వదిలినప్పుడు ఎక్స్ట్రా నీళ్ళు వదులుతారు కదా, 3 లక్షల క్యూసెక్కుల నీళ్ళు అలా వదులుతారు కదా. అలా వదిలినప్పుడు ఆల్మోస్ట్ పొలం అంతా నిండిపోయాయి, ఆ బార్డర్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే 10 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వదిలినా కూడా అసలు ఎంత తవ్వేశారంటే ఆ బార్డర్ వరకు నీళ్ళు కూడా రావట్లా, ఇంకా గుంటల్లోకి ఉంది. మేము వెళ్ళినప్పుడే అక్కడ ఇంకొక 5-6 లారీలు లోడ్ అయ్యి నీరు గారుతూ ఉంది. అది చూస్తుంటే ఒక ఎలా చెప్పాలో అంటే మరి కవిలాగా అనిపిస్తుందేమో కానీ ఒక భూదేవి ఎంత బాధపడుతుందా అలా తవ్వేస్తున్నారు దాన్ని అని అంత బాధ కలిగింది నాకు అది చూస్తే. ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే నేను వాళ్ళని అడిగాను, మరి మీరెవరు ఇక్కడ చెప్పడం కానీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం కానీ ఏం లేదా అంటే, చేసామమ్మా, చేస్తే మేమే వెళ్ళి ఫైన్లు కట్టి వస్తున్నాము, ఏం చేసేది లేదన్నారు. అది అలానే ఉంది చూస్తే పరిస్థితి. అక్కడ ఇసుక తీసుకెళ్లే వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు, మా వెంక నవ్వుతా చూస్తున్నారు. అంటే ఎవరు వచ్చినా మాకేం జరగదనే ధీమా వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఊహించుకోండి. ఇప్పుడు అది మారాలి. ఆల్రెడీ ప్రజలు చాలా భయంకరంగా చైతన్యవంతమై ఉన్నారు. నాకున్న ఈ 5-6 ఎలక్షన్ల ఎక్స్పీరియన్స్లు కానీ ఎక్కడ చూసినా, అంటే నేను కూడా చిన్నప్పుడు గ్రామాలకు వెళ్ళేదాన్ని, మా తాతయ్యలు బాబాయిలు అందరూ గ్రామాల్లోనే ఉన్నారు. వెళ్ళాను, ఎలక్షన్ సందళ్ళు చూసేవాళ్ళం. అక్కడ ఎలా పోటీ ఉండేదంటే మా పార్టీ బాగా చేసిందని పోటీ పడేవాళ్ళు అప్పట్లో, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ. ఇప్పుడు పరిస్థితి అలా లేదు, ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ ఒక విధ్వంసం గురించి మాట్లాడడము, లేదా అసలు మాట్లాడితే ఏమవుతుందో అనే భయము, అది ఊర్లలో కూడా కనిపిస్తుందంటే అది చాలా చాలా భయపడాల్సిన విషయమే. అంటే మన ఊర్లో ఎవరు తగ్గరు, ఎవరి పార్టీని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది ఊర్లలో కూడా మేము ఇలా తెలుగుదేశం అని చెప్పుకోవడానికే భయపడే పరిస్థితికి వచ్చింది. ఏంటిది కేవలం 5 ఏళ్ల కాలంలో. సో ఇది ప్రజాస్వామ్యమైన విషయం కాదు. సో దానికి ఇప్పుడు తిరిగిన ఊళ్ళు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి, అది చాలా ధైర్యంగానూ ఉంది, భరోసా ఇస్తుంది. ఇదే ఆదర్శంతో మనం ముందుకు నడుద్దాం. మళ్ళా ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించుకోవాలి. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మీరందరూ ఇంత అభిమానం చూపిస్తున్నారు. ఇక ఎలక్షన్ వరకు ఇంకెంత 7 రోజులు, ఎలక్షన్ వరకు ఇంకొంచెం గట్టిగా అందరం కలిసి పనిచేసుకుందాము. ఓటు పడి దానికి తాళాలేసి జాగ్రత్తగా దాసే వరకు కాపు కాచుకుందాం. అదొక్కటే విన్నపించుకుంటున్నానమ్మా. అసలు ఆ భూ చట్టం అనేది అది కూడా నేను నమ్మలేదు, ఇలా కూడా జరుగుతుందా అని. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో సినిమాల్లో చూపిస్తారు, బీహార్లో జరుగుతుందంట, ఏదో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ రక్షిస్తున్నారు అనేది. అలాంటి సినిమాలవే ఇక్కడ చూస్తున్నాం. ఇవాళ నాకు ఆ భాగ్యం కూడా కలిగింది, ఆ శిలాఫలకాలు చూసే భాగ్యం. అసలు అది నమ్మలేకపోయాను నేనైతే. రాళ్ళేసి జగనన్న ఇది అని చెప్పి భూరక్షణ చట్టం అని చెప్తుంటే అసలు మేము నవ్వుకున్నాం, ఇది భూభక్షణ చట్టమా అని. అది సో అట్లా ఉన్నాయి ఇవన్నీ, ఒకటి కాదు అసలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే రాత్రంతా సరిపోదు మనకి. కాకపోతే గతః అన్నారు కదా. సో జరిగింది. ముందు మాత్రం ఇంకొక 10-15 ఏళ్ళకి ఇలాంటి
మిస్టేక్ అంటే ఇలాంటి పొరపాటు జరగకూడదు, ఇంకొకసారి జరగకుండా మనం అంత గట్టిగా ఓటేసి అంత మెజారిటీ తెచ్చుకొని ఓన్లీ అభివృద్ధి వైపు మంచి వైపే నడుద్దాం. అదొక్కటే నేను చెప్పుకునేది. మేమంతా కూడా అదే పని చేయటానికే వచ్చాము ఇక్కడ. మేము అండగా నిలుస్తాం, మీరు మాకు అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటాయి, అయినా ఎందుకైనా మంచిది మీకు తెలుసున్నా ఇంకా వేరే వాళ్ళకు కూడా తెలియజేయండి. అంటే రోజు ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు అంత శ్రద్ధ పెట్టకపోవచ్చు. సో ఎంపీ ఓటు అది 2వ నెంబరు సైకిల్ గుర్తు. ఓకే, తర్వాత ఎమ్మెల్యే ఓటు అది 7వ నెంబరు గ్లాస్ గుర్తు. ఈ 2 మీరు మీకు తెలిసిన మీ పక్కన వాళ్ళకి ఇంకొకసారి ఇంకో మాటగా అనుకొని కన్ఫర్మ్ చేసుకోండి అమ్మా. అది మంచి ఐడియా, ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడం అనేది పెట్టుకోవాలి. ఏదైనా ఏం చేసి ఏది వర్క్ అవుతుందో అది అనుకొని మీతో పాటు ఇంకొకరిని తోడు అనేది మీరు బాధ్యత తీసుకెళ్తే ఊరంతా నడుస్తుంది కలిసికట్టుగా.